చెప్తున్నట్టు తంతు ఏంటంటే ఎవరు ఆడు పేదోడవని మధ్యతరగతోడవని డబ్బున్నోళ్ళవని ఇల్లు పునాదులు తీయంగానే మున్సిపాలిటీ వాడు వచ్చేస్తున్నాడు, సచివాలయం వాడు వచ్చి ఆ పని ఆపేయండి బుచ్చలేసుకెళ్ళమంటారా. ఇదేంటే పని ఆపేయండి ఏంటి? మాకు తెలియదయ్యా, మంత్రి గారు చెప్పాడు కొల్లేరేంద్ర గారు, మీరు ఇన్ఛార్జిని కలిసి ఇన్ఛార్జితో నాకు ఫోన్ చేయిస్తేనే తప్పితే ఇల్లు మీరు మొదలు పెడతాకి లేదు, కడతాకి లేదు. ప్లాన్ తెచ్చుకున్నామయ్యా, ప్లాన్ తెచ్చుకున్నా సరే మాకు అనవసరమయ్యా, కుదరదు. నువ్వు తెలుగుదేశం ఇన్ఛార్జి వార్డు ఇన్ఛార్జి దగ్గరికి వెళ్తే అవుద్ది. ఏం చేయాలో నమస్కారం పెడితే సరిపోద్దా? కుదరదు. నమస్కారం పెడతామేమో. ఫ్లోర్కి 50,000 రూపాయలు. ఇల్లు కట్టాలంటే ఇల్లు సైజుని బట్టి ఫ్లోర్కి 50,000, ఇంకా పెద్దదైతే కనుక కమర్షియల్ అయితే ఇంకా ఎక్కువ 5 లక్షలు. ఈ వార్డు ఇన్ఛార్జ్ ఉన్నాడు ఇక్కడే, ఒక ఫ్లోర్ అనాథరైజ్ ఒక ఫ్లోర్ కడితే 5 లక్షలు తీసుకున్నాడు. ఇక్కడ ఒక ఆయన ఇటుపక్క కానీ వార్డు ఇన్ఛార్జ్ ఉన్నాడు, ఒక బిల్డింగ్ పైన అనాథరైజ్ ఫ్లోర్ వేస్తే 3 లక్షలు తీసుకున్నాడు. ఇల్లు కడితే చాలు ఫ్లోర్కి 50,000, లేకపోతే కమర్షియల్ అయితే కనుక అపార్ట్మెంట్లు అయితే లక్షల్లోనే తీసుకుంటున్నారు. అంటే బందర్ ప్రజల పరిస్థితి ఇట్లా ఉంటే మరి నువ్వు వార్డు ఇన్ఛార్జికి ఎంత ఇచ్చావని అడుగుతున్నా కొల్లేరేందర్ని. మీ టీడీపీ వార్డు ఇన్ఛార్జీలకు నువ్వు ఇవ్వక్కర్లేదా? ప్రజలే కట్టాలా నీ రూల్ ప్రకారం? సామాన్యులే కట్టాలా? నువ్వు కట్టవా? బందర్కోటలో ఇన్ఛార్జికి ఎంత కట్టావు? జగన్నాథపురంలో ఇన్ఛార్జికి ఎంత కట్టావు? సుల్తాన్ నగర్లో నీ ఇన్ఛార్జికి ఎంత కట్టావు? ప్లాన్ లేకుండా 3 కడుతున్నావు కదా. ఎంత దారుణం అంటే ఊరు బాగు చేస్తానని చెప్తున్నావు కదా, సొల్లు కబుర్లు. వడ్డీ కొట్లు పీకావు, పేదవాళ్ళని బజారుని పడేసావు, వాళ్ళ బతుకుల్ని. ఏం చేసావని అడుగుతున్నా. ఆ వడ్డీ కొట్లు పీకిన చోట ఏం చేసావు? మీ వార్డు ఇన్ఛార్జీలు చిల్లర తీసుకుని మళ్ళీ అది వడ్డీలు మళ్ళీ వేయించారు. బందరంతా అదే కదా తంతు జరిగింది. మా రామానాయుడుపేట సెంటర్లో జ్యూస్ షాప్ ఉంది, 3 లక్షల రూపాయలు తీసుకుని పక్కాగా మొన్నకన్నా సైజు పెరిగి పక్కా కాంక్రీట్తో కట్టేశారు. తీయటం ఏంటి అంటే మీ వాళ్ళకి ఆదాయం కోసం వడ్డీ కొట్లు కొడతావు. నువ్వు మాత్రం మీ ఇన్ఛార్జీలకు డబ్బులు ఇవ్వవు, ఎవరికి డబ్బులు ఇవ్వవు, ప్లాన్ లేకుండా కట్టేస్తావు. ఇప్పుడు ఈ రోడ్డు వైడనింగ్ కథ ఏంటి అంటే ఎక్కడిది? రవీంద్రనాథ్ ఠాగూర్ రోడ్డు, బెల్లంకట్ల సందు లోపలికి వచ్చాం. లోపలికి వస్తే మంత్రి గారి స్థలం ఏదయ్యా? ఈ కార్నరా ఎక్కడ ఉందో లేదా? ఎక్కడ ఏమోలా? కే రవి. ఇది కొల్లేరేంద్ర గారి స్థలం. ఇక్కడ ఓ 25-30 కోట్లతో కాంప్లెక్స్ కడుతున్నారని చెప్తున్నారు మార్కెట్లో, నాకు తెలియదు. ఆ డీజిల్ అమ్మే అతను వచ్చి రోజు కూలి డబ్బులు 2.5 లక్షలు ఎంత కడుతున్నాడు కూలీలకి అని చెప్తున్నారు. మెగా వాళ్ళు వచ్చి పనిచేస్తున్నారు, సిమెంట్ అక్కడి నుంచి వస్తుందని చెప్తున్నారు, కాంక్రీట్ బ్యాచింగ్ ప్లాంట్లోంచి. సరే ఏదో సత్యం ఎవడు అలవాట్లు ఆడి. ఇది ఈ కాంప్లెక్స్కి ఇంతవరకు ప్లాన్ లేదు. ప్లాన్ రావాలంటే రోడ్డు వైడనింగ్ చేయాలి, అటు ఇటు. ఇదేమో సామాస్ కొట్టు సందు, ఇది కే రవి, ఇదేమో బెల్లంకొట్ల సందు, ఇది సామాస్ సందు. ఈ కార్నర్ ఇది. ఈ తిప్పలేంటి అంటే రోడ్డు వైడనింగ్ బందరోళ్ళకి ఆయన కాంప్లెక్స్ కట్టుకుంటున్నాడు. కాంప్లెక్స్కి ప్లాన్ కావాలి, ప్లాన్తో పాటు బాండ్లు కావాలి. ఎందుకు? ఇర్రెగ్యులర్గా కడుతున్నాడు, అదనంగా ఫ్లోర్లు వేస్తున్నాడు, వాటికి బాండ్లు కావాలి. అంటే బందరు కోసం త్యాగం చేశాననేటువంటి పత్తిత్తు కౌరులు చెప్పటానికి ఈయనకి ప్లాన్ కావాలి. అంటే కట్టేయగలడు ఆయన, లోన్ లేకుండా కూడా కట్టేయగలడు. అద్భుతమైన పరిస్థితుల్లో ఉన్నాడు. మనందరం ఆశ్చర్యపోయే పరిస్థితుల్లో, మనమే కాదు, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఎలక్షన్ అయిపోయాక ఓడిపోయాక వాళ్ళు మామూలు బీసుకుపోయే స్థితిలోనే అద్భుతంగా ఉన్నాడు, ఇబ్బంది ఏం లేదు. అయితే ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేస్తుందేమో అని చెప్పి వస్తుంది కదా.
ప్లాన్ కావాలి. ప్లాన్ కావాలంటే మొత్తం ఆ బజార్లు ఈ బజార్లు కొట్టేయాలి మొత్తం. చూడండి, బందర్ డెవలప్మెంట్ అంతా బెల్లంకొట్ల సందు, సామాస్ పక్క సందే, ఇంకెక్కడ లేదు. దీనిలో భాగవతం ఇంకా కూడా చెప్తాను. ఈ తంతు అంటే ఇక్కడుంటే ఇదొక్కటే వేస్తే ప్రజల మొహాన్ని ఊస్తారు. పచ్చిగా ఇది అసలు బరిదెగించేసాడరా సిగ్గు ఎగ్గు లేకుండా అని చెప్పి జనం తిట్టుకుంటారేమో అని. దీంతోపాటు 3 స్తంభాల సెంటర్ నుంచి బందరకోట దాకా కూడా కొడతానని చెప్పి అంటున్నాడు. కానీ మున్సిపల్ ఆఫీసులో మీ అంతరాత్మని రవి గారిని కూడా ప్రశ్నించుకోమంటున్నా, మున్సిపల్ కమిషనర్ని, అందరినీ కూడా. నేను చెప్పేది వాస్తవం. ఓన్లీ బెల్లంకొట్ల సందుకి, సామాస్ పక్క సందుకి మాత్రం నోటీసులు రెడీ చేసేసారు. పొద్దున అడావుడుగా ఊళ్ళోకి వచ్చి మొత్తం మున్సిపాలిటీ వాళ్ళందరినీ మీటింగ్ పిలిచి పార్టీ ఆఫీసులో బృందావన్ థియేటర్ దగ్గర మొత్తం మున్సిపల్ అధికారులందరూ అక్కడే ఉన్నారు మధ్యాహ్నం దాకా. కూడు నీళ్ళు కూడా లేవు. వాళ్ళందరికీ చెప్పాడు ఏంటంటే, అబ్బాయి ఇప్పుడు నోటీసులు ఇవ్వబాకండి, బెజవాడ రోడ్డు కూడా తయారు చేసి ఒకసారి ఇవ్వండి నోటీసులు, అప్పుడే కంగారు పడకండి, అలరైపోతాం, ఆగండి అని చెప్పాను. జనం అమాయకులా, నిన్ను చదవరా, నీలాంటి వాడిని నాలాంటి వాళ్ళని ఎంతమంది చూశారు? ఏమనుకుంటున్నారు ఇప్పుడు ప్రజలు? నడకుండా చూడారు 1 కోటి రెట్లు నవ్వురా బాబు. ఆయన గోల ఆయన పడేవాడు తప్పితే ఎవడు రెండోవాడు పక్కోడి జోలికి వచ్చేవాడు కాదు. ఎవడి జోలికి ఈడ అసలు మొత్తం జనాన్ని కొట్టుకునే పరిస్థితిలో ఉన్నాడని చెప్పి. అంటే నీ స్వార్థం కోసం రవి గారు, మీ స్వార్థం కోసం, మీ బిల్డింగ్ ప్లాన్ రావటం కోసం, మీకు బాండ్లు రావటం కోసం మొత్తం ఆ సందు మొత్తం వైడనింగ్ చేయాలి. కింద టర్మ్లో వైడింగ్ చేయాలనిపించట్లా.